గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యురాలు సోదరి సునీతా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మేము ఇక్కడ ఒక కార్యక్రమానికి వెళ్తూ దారి మధ్యలో చిప్పల్తుర్తి గ్రామంలో ఆగడం జరిగింది. సో ఈ గ్రామంలో గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ను పెట్టి 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీసే పరిస్థితి లేదు. మేము అక్కడికి వచ్చినప్పుడు ట్రాక్టర్ డ్రైవరు, అందులో పనిచేసే కార్మికుడు కూడా అక్కడే ఉన్నారు. వారిని పలకరిస్తే ట్రాక్టర్లో గాసం లేదు సార్, డీజిల్ లేకపోవడం వల్ల 20 రోజుల నుంచి ట్రాక్టర్ తీయడం లేదు అని వారు చెప్తా ఉన్నారు. ప్రజలు మా మీద కోపానికి వస్తున్నారు. ట్రాక్టర్ను ఎందుకు తేవడం లేదంటే గాసం లేదని పబ్లిక్ మేము చెప్తున్నాం సార్ అంటున్నారు. ఆ ట్రాక్టర్కు గత ఏడాది అద్దం నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు, ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించడం లేదు, ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కట్టలేదు, ట్రాక్టర్కు రోడ్ ట్యాక్స్ కూడా క్వార్టర్లీ ట్యాక్స్ కట్టలేదు. చివరికి డీజిల్కు డబ్బులు లేక తాళం చేయిలన్నీ కూడా ఎంపీడీఓకి అప్పచెప్పినామని పంచాయత్ సెక్రటరీ గారు చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తేవాలని రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ పెట్టి ఇంటింటికి చెత్తబుట్టలిచ్చి ఊరూరికి డంపు యార్డు కట్టించి స్వచ్ఛమైన పల్లెల్ని కేసీఆర్ గారు తయారు చేస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ కూడా పోయని పరిస్థితి ఏర్పడ్డది. మార్పు అంటే ఏం మార్పు తెస్తుర్రా నాయన? మార్పు అంటే కేసీఆర్ గారు కొనిచ్చిన ట్రాక్టర్ని మూలకు పెట్టుడే మార్పు మీరు తెచ్చింది. ట్రాక్టర్ల డీజిల్ కూడా పోయని మార్పు మీరు తెచ్చిన మార్పు. వర్షాకాలం వచ్చింది, అంటు రోగాలు వస్తాయి. ఇప్పుడు ఊర్లో 20 రోజుల నుంచి చెత్త ఎత్తకపోతే, చెత్త ఇంటి పక్కన పోస్తే దోమలు పెరిగి, ఈగలు పెరిగి, డయేరియాలు వచ్చి అంటు రోగాలు వస్తే దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించద్దా? మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు గడప దాటని పరిస్థితి ఉన్నది. ఇలా గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఎక్కడైనా పైప్ లైన్ వలిగిపోతే దాని అతకనీకి కూడా పైసలు లేనటువంటి పరిస్థితి ఇవాళ గ్రామ పంచాయతీల్లో ఉన్నది. సఫాయి కార్మికులకు పాపం ఆ డ్రైవర్ గారిని, ఆ చెత్త ఎత్తే కార్మికుడిని అడిగితే 3 నెలలే సార్ మాకు జీతం రాక, ఇంట్లో పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది, పుస్తకాలు కొనిద్దామంటే పైసలు లేవని చెప్పి ఆ సఫాయి కార్మికులు బాధపడుతున్నటువంటి పరిస్థితి. మాటలు ఏమంటారు, 1వ తారీఖే జీతం ఎత్తున్నాం అని రేవంత్ రెడ్డి తెగరెచ్చిపోతుంటాడు. మరి సఫాయి కార్మికులు అందరికంటే పేదోళ్ళు కదా, అందరికంటే తక్కువ జీతగాళ్ళు. సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతం ఇచ్చే తెలివి లేదా మీ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా. పల్లెల మీద మీకు పట్టింపు ఇదేనా అని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి. పాపం ఆ సెక్రటరీ గారిని పలకరిస్తే ఆవిడేమో భయపడతా ఉంది. ఆవిడ మాట్లాడాలంటే మళ్ళీ మా మీద ఏడబడతారు అని సెక్రటరీ గారు ఒకవైపు భయపడతా ఉన్నారు. ఆ సెక్రటరీ అమ్మాయిని అడిగితే ఇప్పటికి 80,000 నా సొంతం పెట్టిన సార్ అంటుంది. నీ జీతం ఎంత అంటే 30,000 అట. జీతం నెలకు 30,000, ఆమె 80,000 అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి 80,000 రూపాయలతోని ఇప్పటిదాకా నేను గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల డీజిల్ పోసిన, ఇంత సఫాయిలకు వాళ్లకు నేను ఆ పైపులు వలిగితే పెట్టినా సార్. ఇప్పుడు నేను పెట్టిన 80,000 ఎట్లా రావాలో నాకు అర్థమైతలేదు అంటున్నా. ఊర్లో ఎన్ని బుగ్గలు ఉన్నాయని అడిగిన. చిప్పల్తుర్తిలో 110 బుగ్గలుంటే 30 బుగ్గలు వెలుగుతున్నాయి, 80 బుగ్గలు కాలిపోయినాయి, చీకట్లో ఉన్నది ఊరు అంటున్నారు ఊరోళ్ళు. అంటే బుగ్గలేయనీకి కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో పైసలు లేవా? చెత్త ఎత్తడానికి ట్రాక్టర్ల డీజిల్ కు పైసలు లేని పరిస్థితి తెచ్చిండ్రు. కూతురు గాలి మోటార్లల్లా. మరి ట్రాక్టర్ డీజిల్ కు ఊర్లలో కేసీఆర్ ట్రాక్టర్ కొని పెట్టిండు. వెకాల డీజిల్ వచ్చి నడిపించే తెలివి లేదా మీకు? ఇంకా ఆయిల్ మార్చే తెలివి లేదా మీకు? ఇది ఏం గవర్నమెంట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. పల్లెలన్నీ ఆగమైపోయిన పరిస్థితి ఉంది. ఏ పథకం కూడా కొనెళ్తలేదు. గ్యాస్ సిలిండర్ పైసలు పడక 3 నెలలు అయిపోయాయి. అన్నీ ఆగమాగం, అంతా సగం సగం. మార్పు అన్నారు. ఏం మార్పు? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఏం ఆనవాళ్ళు లేకుండా చేస్తావు? ట్రాక్టర్ మూలకు పెడతావా? కేసీఆర్ ఉన్నప్పుడు రోజు ఇంటింటికి ట్రాక్టర్ వచ్చి చెత్త ఎత్తుకపోవు. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ట్రాక్టర్ని తెచ్చినావు, మూలకు పెట్టినావు. ఇదేనా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే? కేసీఆర్ కంటే మంచిగా చేయాలి కానీ కేసీఆర్ చేసిన పనిని పక్కకు పెడితే ఆనవాళ్ళే. బుగ్గలేసే తెలివి లేదా? ట్రాక్టర్ నడిపే తెలివి లేదా? ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ని మర్పిస్తా అంటే ఏం మర్పిస్తావు బిడ్డ? ట్రాక్టర్ పక్కకు పెట్టుడు, బుగ్గలేకపోడు, కేసీఆర్ మర్పించుడా? ఇదా నువ్వు చేసే పని? ఇదేనా ప్రజలకు నువ్వు చేసే సేవ? ఏం చెప్పినావు నువ్వు అన్నాడు. 4,000 పింఛన్ అంటే 74,000 పింఛన్.
తులం బంగారం అంటే ఎడవే తులం బంగారం. మహాలక్ష్మి అక్కజల్లలకు నెలకు 2500 వేస్తాను, ఎడవైంది నీ 2500. పాపం సఫాయి కార్మికులు పొద్దున్న దాకా పనిచేస్తారు, గాల జీతం కూడా పడకని పరిస్థితి ఏర్పడేది నీకు. కాంట్రాక్టర్లకు మాత్రం 10%, 20% కమిషన్లు తీసుకొని బిల్లులు అయితే ఇస్తారు. ఈ సఫాయి కార్మికులు కమిషన్ ఇస్తలేనట్టున్నారు, పాపంలో జీతం పట్టలేనట్టుంది. వాళ్ళకు ఉండే జీతమే తక్కువనే. ఇప్పటికైనా కళ్ళు తెరువు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. అప్పు లేని పంచాయతీ సెక్రటరీ లేరు ఇలా. పాపం అమ్మాయి ఎంత 80,000 అన్నది ఇంతకుముందు. తెలంగాణలో ఏ ఊరికన్నా 50,000 నుంచి 2 లక్షల రూపాయలు అప్పుల పాలైంది సెక్రటరీలు. బంగారం కుదబెట్టి అప్పు తెచ్చారు, 3 రూపాయల మిత్తికి తెచ్చి నడిపించారు. ఇప్పుడు సర్పంచులు లేక జనమంతా సెక్రటరీలను తిడుతున్నారు. వాళ్ళకే ముంగడ కనబడతారు, ఎదురుగా కనుక ఏమైనా ట్రాక్టర్ నడతలేదని సెక్రటరీలను తిడితే ఇజ్జత్కో గౌరవానికో ఇగరాకపోతాయా అని పెట్టి ఇప్పుడు వాళ్ళ చేతులు ఎత్తిరు. ఇక మాకు శాతం అయితే లేదంటే తాలబ్షేలు వాపసు ఇచ్చే కాడికి వచ్చింది. అప్పు లేని పంచాయతీ సెక్రటరీ తెలంగాణలో లేడు. మాజీ సర్పంచుల బిల్లులు ఈ రోజు వరకు విడుదల కాలేదు. పాపం దిగిపోయి ఏడాది అర్థమైనా మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు ఇస్తలేవు. పంచాయతీ సెక్రటరీల పెండింగ్ బిల్లులు పడతలేవు. మన ఊరు మనబడి స్కూళ్ళు కట్టి ఇవాళ మొత్తం ఆగమైపోయి స్కూళ్ళకు తాళాలు వేస్తున్నారు కాంట్రాక్టర్లు వచ్చి. ఇవాళ ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురుకుల పాఠశాలలకు కిరాయిలు రాలేదని ఓనర్లు వచ్చి తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. ఇదా నువ్వు మా తెచ్చే మార్పు అంటే ఇదే దాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది 3 గంటలకు అంటున్నారు. వెంటనే క్యాబినెట్ మీటింగ్లో చర్చించండి. వర్షాకాలం ప్రారంభమైంది, డయేరియా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి. పంచాయత్ సెక్రటరీల అప్పులు క్లియర్ చేయండి. ట్రాక్టర్లలో డీజిల్ పోసి ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం చేపట్టండి. వర్షాకాలంలో పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టండి. కళ్ళు తెరిచి పాలన మీద దృష్టి పెట్టండి. పాలన అంటే ప్రతిపక్షాలను కేసుల్లో ఇరికిచ్చుడో, ప్రతిపక్షాల మీద రోజు తిట్టిపోసుడు కాదు పాలన అంటే. ట్రాక్టర్ తీయక ఎన్ని రోజులే? 20 రోజులైంది. ఎందుకు తీస్తలేదే? డీజిల్ లేదా? జీతం రాలే? ఏం పేరు బాబు నీ పేరు? రమేష్. ఎంత పని చేస్తావు? ఎన్ని రోజుల జీతం రాక? చిప్పల్తొట్టి గ్రామ పంచాయతీలో కార్మికుడివి, పారిశుద్ధ్య కార్మికుడివి. పని చేస్తున్నావా? రోజు పని చేస్తున్నావా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. డ్రైవర్ సాబ్ నీ జీతం రాలేదా? జీతం రాక ఎన్ని రోజులే? 3 నెలలు. ట్రాక్టర్ 20 రోజులైందా? ఎందుకు? డీజిల్ లేక. మరి సెక్రటరీ పోతలేడా డీజిల్? సొంతం పైసలు పెట్టి పోసిరా? ఎన్ని రోజులు పోసిరా? తర్వాత 3 నెలలు సొంతం పైసలతో పోసి. ఇప్పుడు ఏమంటారు? ఇక మాత్రం అయితే డబ్బులు పైప్ లైన్ వలిగినాయి. జాయిన్ చేస్తే కూడా ఏమంటారు? పైసలు లేవు. పైసలు లేవు. నాకు వాటర్ ప్రాబ్లం. చెత్త తీయక 20 రోజులు అయిందా? ఎత్తక్క ఇంటింటికి పోక. పబ్లిక్ ఏమంటున్నారు? దాసం పోయింది, మేమేం చేయాలని నువ్వు అంటున్నావు. అన్ని ఊళ్ళో ఇట్లే ఉందా? మొత్తం ఊర్లో ఇట్లా ఉన్నాయి టోటల్ మండలం మొత్తం కీసారి హ్యాండ్ ఓవర్ చేసేసి. ఇప్పుడు చెట్లకు నీళ్ళు పోసుడు పోస్తలేదు సార్. డీజిల్ లేదు, ట్యాంకర్ లేదు, చెత్తబండి లేదు. చెట్లకు నీళ్ళు పోసుడు ఫస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ మేము ఉన్నప్పుడు చెట్లకు నీళ్ళు పోసుడు లేదు. చెట్లకు నీళ్ళు పోసుడు లేదు, చెట్టు ఎత్తులు లేదు. పైప్ బలిగితే కూడా అత్తినికి పైసలు లేదు. పబ్లిక్ ఏమో మిమ్మల్ని తిట్టున్నారు, ఎదురుగా కనబడుతుంది. బండి కూడా వేరే బండి చేస్తున్నారు. మీరేమంటుంది మరి?
మరి ఇప్పుడు నేను రాగానే ఏదో చాప్ పెట్టిన తాళం చేతిలో ఎవరైనా ఫోన్ చేసిరా 20 రోజుల నుంచి తీయని బండి ఇప్పుడు చాప్ పెట్టబడుతుంది. సార్ ఇది మొత్తం ఇక్కడ వచ్చి ఉన్నోళ్ళు తెచ్చిపోస్తుంది. రోజుకు అట్లా కొంత అయింది 4-5 రోజులు అదే ట్రాక్టర్ పెట్టి పెట్టి సార్ వచ్చిందో చూస్తానని చెప్పేసి కాల్ చేస్తాను కొంచెం. ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆగి ఉన్న ట్రాక్టర్లు సెటప్ అయిపోయింది. గ్రామ పంచాయత్ సెటప్ అయిపోయింది. ఉన్నారా పంచాయత్ సెక్రటరీ ఎవరు మీకు? ఉన్నారు. అమ్మా సెక్రటరీ అమ్మా పంపేది ఉంది షాప్ లో ఎంత అయింది ఉందరి ఆడ కాపీ ఎంత ఉంది? మంత్లీ 10 to 15. బుగ్గలు ఎన్ని ఉన్నాయేమో ఊళ్ళు మొత్తం 104. 104. ఎన్ని వెలుగుతున్నాయి బిడ్డ బుగ్గలు? 15 వెళ్తాం సార్. 10-15 వెలుగుతున్నాయి. 80 కాలిపోయింది. 80 కలిపి ఇక 80 కాలిపోయినాయి వేద్దామంటే పైసలు లేవు. సో బుగ్గలు పోతే బుగ్గలు వేసే పరిస్థితి లేదు, ట్రాక్టర్లు డీజిల్ పోసే పరిస్థితి లేదు, పైపులు పలిగిపోతే పైపులు వేసేటట్లేదు, మీకు 3 నెలలకి వెళ్ళి జీతాలు లేవు. ఇంత బాధ అయిపోయాయి మీ అందరికి. ఎవరు చేయించుకున్నారు? మా దగ్గరకు వచ్చి డెకోరోలు కలిసిపోయి 3-4 నెలలు ఆమె ఏం చేస్తుంది పాపం? వచ్చి పెట్టుకుంది. ఇంకా ఇక్కడికి వచ్చి 3 నెలలు 1 రూపాయి కూడా తీసుకోనంటే మా ఊరు జీతం వీళ్ళే పెట్టేసింది. ఎక్కువ పెట్టింది పాపం ఆమె. సరే సతీజ ఏం బాధపడదు. నేను మీ గురించి నేను మాకేముంటుంది తల్లి. పాపం వాళ్ళకి 3 నెలలు ఇన్స్టాల్మెంట్ లేదు కదమ్మా అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది మేడం, టోటల్ గా కంప్లీట్ అయింది. అప్పటికి మన పీరియడ్ కంప్లీట్. ఇది ఆర్టీఏ 3 నెలలకు ఒకసారి కట్టే ట్యాక్స్ ఉంటుంది కదమ్మా. డ్రైవర్ సార్ ఇది ఆర్టీఏ ట్యాక్స్ కట్టిందా? మేడం గుర్తు మాకు ఏమంటుంది? మీకు తెలియదు. For latest updates on India Pakistan, download our TV Live app